ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. మేమైతే నిన్న అంటే జూలై 16న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. మా తమిళ్ ఫ్రెండ్స్ ఆ రోజు షష్ఠి అన్నారు. నాకు అసలు ఏం అకేషన్ తెలియదు, బట్ వాళ్ళు వెళ్తున్నారు, నేను కూడా వాళ్ళతో బయలుదేరిపోయాను. మేము ఉంటున్న దగ్గర నుంచి ఆ గుడికి 4 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా కొండ ఎక్కుతూ వెళ్ళినట్లే వెళ్ళాలన్నమాట. కాకపోతే మనం 7 కొండలు అయితే ఎక్కం, కానీ తిరుపతి నుంచి కొంచెం కొండపైకి అయితే ఎక్కాలి. ఫస్ట్ తెలియలేదు, కానీ వెళ్తూ ఉంటే ఆ వ్యూ ఎంత బాగుందో మీరు ఇక్కడ చూస్తున్నారా. నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా. అంటే కొంచెం దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది పైన ఉంది చూడండి, అక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా మీకు. సో అదే గుడి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ గుడి అంత బాగుంటుంది, అంత పీస్ఫుల్గా ఉంటుందని. ఏమైనా గుడి అంటే ఇష్టము, ఎవరైనా వెళ్తున్నారంటే వెళ్ళిపోవడమే తెలుసు. బట్ చాలా బాగుంది, మీరు కూడా చూడండి ఎంత అందంగా ఉందనేది. సో అక్కడ ఎంట్రన్స్, అక్కడ నుంచి కొంచెం ఆటోని మనం నెట్టుకుంటానే వెళ్ళాలి, అంత ఫాస్ట్గా వెళ్ళదు. మీరు ఎవరైనా ఓన్ వెహికల్స్ ఉంటే ఇంకా బెటరే, లేదంటే ఆటో కూడా మనం ఎలా అంటే వెళ్ళడానికి రావడానికి మాట్లాడుకోవచ్చు. మేమైతే ముగ్గురు మీద 300కి ఆటో మాట్లాడుకున్నాము, మళ్ళీ తీసుకుని రావడానికి కూడా 20 మినిట్స్ వెయిట్ కూడా చేశారు. సో చూడండి ఎంత బాగుందో వ్యూ కదా. మామూలుగా మనం తిరుమల నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తాయి కదా ఇల్లు, ఇక్కడ నుంచి చూస్తే ఏంటంటే ఇల్లు అంతా కనిపిస్తుంది, కాకపోతే మనం కొంచెం పైన ఉంటాము. సో ఇలా కూడా డిఫరెంట్గా వ్యూ నాకు చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. మేము మార్నింగ్ 8 కల్లా అక్కడికి రీచ్ అయ్యాము. చాలా అంటే చాలా, నాకైతే వ్యూ బాగా నచ్చింది. ఆ కొండలు కానివ్వండి, అక్కడ చాలా గాలి. నేను ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి గాలి తెలియట్లేదు. ఎంత గాలి ఉందంటే నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి వీడియోలో. చాలా ఫుల్గా గాలి వస్తూ ఉంది. విన్నారు కదా ఎంత గాలి వస్తుందో. లోపలైతే కనుక ఫొటోస్ నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఆ స్వామిని వచ్చి దర్శించుకోవాలి కదా, మనం ఆ గుడి యొక్క ప్రాముఖ్యతను తీయకూడదు కాబట్టి నేను ఇంకా లోపల తీయలేదు. దర్శనం అయితే చేసుకున్నాము. టెంపుల్ లోపల స్వామివారు బాలస్వామి, అంటే చిన్న పిల్లవాళ్ళ ఉన్నారనమాట. నాకు చాలా క్యూట్గా అనిపించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మా వాళ్ళు ఏమో మురుగన్ అంటారు కదా. సో తమిళ్ వాళ్ళు ఎంతైనా వాళ్ళకి బాగా ఫేమస్ గాడ్ కదా మురుగన్. సో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంకా దర్శనం అయితే చేసుకుని కూర్చున్నాము, విభూది పెట్టేసుకుని ప్రశాంతంగా. తర్వాత అక్కడ పూజ కూడా చేశారనమాట, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన స్వామివారి వాహనము పికాక్, తెలుసు కదా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం వచ్చేసరికి పికాక్. ఇంకా మా వైపు అయితే కుమారస్వామి అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి అట్లా కూడా మేము పిలుస్తాము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి మొత్తం చూసాము. వెనక వైపు టెంపుల్కి ఇట్లా ఒక పాండ్ లాగా అయితే ఉందన్నమాట. అండ్ మొత్తం అంతా కూడా చుట్టూ ఉన్నదంతా మీకు చూపిస్తున్నాను. ఇల్లు భలే అగ్గిపెట్టెల్లా ఉన్నాయి కదా పైనుంచి చూస్తుంటే. సో మీలో ఎవరైనా తిరుపతి వస్తే డెఫినెట్గా ఈ టెంపుల్ విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్. వకీమాత టెంపుల్ అప్పుడు నేను చూసినప్పుడు పీస్ఫుల్ అనిపించింది, తర్వాత ఇది కూడా బాగా పీస్ఫుల్గా అనిపించింది. మీకు కావాలంటే వకులమాత గుడి కూడా, అంటే మన వెంకటేశ్వర స్వామి గారి వాళ్ళ అమ్మగారు అనమాట. సో ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడాలంటే చూడండి. సో ఇది వచ్చేసరికి కొంచెం పైన. సో పీస్ఫుల్ వెదరు. మీకు కూడా నచ్చిందా? నేను ఒక పువ్వు కూడా ఇంకా బయట అయితే తీసుకున్నాను, బయట పెట్టిన చోట. ఇంకా ఒక వీడియో కూడా, ఒక రీల్ కూడా తీసిందనమాట నా ఫ్రెండ్. చాలా బాగుంది కదా అని చెప్పేసి వెదర్ అయితే ఇంకా ఇవైతే తీసింది. సో చూడండి.
చూసారు కదా మనం అంత పైన అవన్నీ చూస్తూ కూర్చుంటే అక్కడ బాగుంది. బట్ కాలేజ్ టైం అయిపోయింది కానీ ఇంకా చాలాసేపు కూర్చోవాలనిపించింది. ఇంకా కాసేపు అలా కూర్చుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఆటో అంకుల్ వెయిటింగ్ కదా. అండ్ ఇక్కడ ఉన్న రాయి చూడండి, అది ఎలా పెట్టారో లేదా చెక్కారో తెలీదు, చిన్న సపోర్ట్తో అది అంతలా ఉంది. అసలు అది కొంచెం పడినా కూడా అంతే కదా, బట్ చాలా సంవత్సరాల నుంచి అట్లే ఉంది. అది ఏమన్నా మరి చెక్కారో ఏమో. అండ్ ఇక్కడ చూడండి కొండదానితో ఇల్లు లాగా ఒక ఇగ్లూ బంగ్లా లాగా అయితే ఉంది. సో భలే ఉంది కదా. ఇంకా సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకుని బ్లెస్సింగ్స్తో పీస్ఫుల్ మైండ్తో ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. చాలా బాగా అనిపించింది. మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. అక్క ఫుల్లీ బ్లెస్డ్. అక్క బ్లెస్డా? హ్యాపీ? You happy? Happy. I am happy because of this environment mostly. See how beauty this weather is.